సమరం ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం విప్లవానికి నిక్కచ్చి నిర్వచనం భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఆయన మనకందించిన విప్లవ భావాలు, విప్లవ స్ఫూర్తి గురించి తెలుసుకుందాం. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే విప్లవ నినాదంతో భారత స్వాతంత్ర సంగ్రామంలో అమరవీరునిగా ప్రసిద్ధికెక్కాడు భగత్ సింగ్. విప్లవం వర్ధిల్లాలి అండమే కాక అసలు విప్లవం అంటే ఏమిటి, విప్లవం ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే విషయాలపై అందరికీ సమగ్ర వివరణ అందించాడు భగత్ సింగ్. అటువంటి భగత్ సింగ్ విప్లవ పోరాటాన్ని అణిచివేసేందుకు బ్రిటిష్ పాలకులు అతన్ని క్రూరంగా ఉరితీశారు. మనకు సోషలిస్ట్ విప్లవం కావాలి, దానికి ముందు రాజకీయ విప్లవం రావాలి. రాజకీయ విప్లవం అంటే ప్రభుత్వం బ్రిటిష్ పాలకుల నుండి భారతీయుల చేతుల్లోకి మారడం మాత్రమే కాదు, విశాల ప్రజల మద్దతుతో విప్లవ పార్టీ చేతుల్లోకి అధికారం రావాలి. ఆ తరువాత సోషలిస్ట్ ప్రాతిపదికపై మొత్తం సమాజ పునర్నిర్మాణానికి పూనుకోవాలి అని స్వాతంత్రానంతర భారత నిర్మాణం పట్ల భగత్ సింగ్ భావనలు వెల్లిబుచ్చారు. తనను ఉరితీయడానికి కొద్ది రోజుల ముందు అంటే 1931 ఫిబ్రవరి 2న జైలు నుండి వెల్లడించిన ఓ వ్యాసంలోని ఈ వ్యాఖ్యలు ఆయన లోతైన ఆలోచనలకు ప్రతీకలు. బ్రిటిష్ పాలన నుండి విముక్తి సాధించడమే ఆయన ఏకైక రాజకీయ లక్ష్యంగా అందరూ అనుకుంటారు. కానీ అంతకు మించిన ఆయన సైద్ధాంతిక పునాది గురించి, ప్రాపంచిక దృక్పథం గురించి తెలుసుకోవడం నేడు ఎంతైనా అవసరం. భగత్ సింగ్ను అర్థం చేసుకోవాలంటే ఆయన రచనలు చదవాలి. ముఖ్యంగా జైలు జీవితం గడుపుతున్న సందర్భంలో ఆయన వ్రాసిన జైల్ నోట్బుక్ను చదివితే ఆయన సాధించిన సైద్ధాంతిక పరిధిని తెలుసుకోవచ్చు. మిగతా రాజకీయ ఖైదీల్లా ఆయన జైల్లో ఉండి తన ఆత్మకథను రాసుకోలేదు. ఈ ప్రపంచాన్ని అధ్యయనం చేశాడు. గాయాల పాలైన ఈ నేల విముక్తికి మార్గాలను అన్వేషించాడు. మహామహులు అనేక మంది రచనలను, రాజకీయ సిద్ధాంతాలను లోతుగా విశ్లేషించాడు. ఆ తరువాత మార్క్సిజం వెలుగులో భారతదేశ భవిష్యత్తును దర్శించాడు. నిస్తేజంగా పడి ఉన్న ఈ నేలకు జవసత్వాలు కూడగట్టేందుకు అవసరమైన భావజాలాన్ని అభివృద్ధి చేశాడు. దోపిడీ, పీడనలు, అసమానతలు లేని సమాజ స్థాపన కోసం మన ప్రజలను సిద్ధం చేయాలి. ఈ విప్లవ బీజాలను నాటడానికి ఇప్పుడున్న పంటలన్నిటినీ ధ్వంసం చేయాలి. ముళ్ళ పొదలను పీకి తగలబెట్టాలి. బండరాళ్లను కంకరగా పగలగొట్టాలి. కింద పడిన వారిని పైకి లేవనెత్తాలి. అరాచకులకు మర్యాద నేర్పాలి. శ్రామిక ప్రజలను ఒక్కటి చేయాలి. ఇందుకు అడ్డుగా ఉన్న కులమతాల గోడల్ని పెకిలించి వేయాలి అని నిర్దేశించాడు. ఈ లక్ష్య సాధనకు ఏం చెయ్యాలో కూడా వివరించాడు. ప్రజలు తమలో తాము పోట్లాడుకోకుండా వారిలో వర్గ దృక్పథాన్ని కల్పించాలి. కార్మికులకు, రైతులకు వారి మొదటి శత్రువు పెట్టుబడిదారుడని చెప్పాలి. వారు సృష్టించే కులమతాల ఉచ్చుల్లో పడవద్దని వివరించాలి. మనుషులు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా ఒకే విధమైన హక్కులు కలిగి ఉంటారని తెలియచేయాలి. ఆ హక్కులు వారి ఐక్యతలోనే ఉన్నాయని, వారి సంక్షేమం, అధికారాన్ని తమ చేతుల్లోకి లాక్కోవడంలో ఉందని అర్థం చేయించాలి. పెట్టుబడిదారీ ప్రభుత్వాలేవి ప్రజలను చైతన్యవంతులను చేసే కృషిని సమ్మతించవు, పైగా నిర్దయగా అణిచివేస్తాయి. కనుక ఈ స్థితిని రూపుమాపాలంటే విప్లవం ద్వారా మనం అధికారాన్ని చేతుల్లోకి లాక్కోవాలంటారు. భగత్ సింగ్ విప్లవం అంటే రక్తపాతంతో కూడిన ఘర్షణలు కావు, అణుబాంబులు, తుపాకుల పూజ కాదు. కొన్ని సందర్భాలలో అవి కూడా లక్ష్యాన్ని సాధించే సాధనాలు కావచ్చు. అంతే తప్ప అదే విప్లవమని చెప్పలేం. విప్లవం అంటే నిజమైన అర్థం మెరుగైన మార్పు కోసం జరిగే పోరాటం, పాత నుండి కొత్తకు ప్రయాణించడం,
మానవ చైతన్యం తిరోగమన శక్తుల్ని తొక్కుకుంటూ పురోగమించడం అంటూ విప్లవానికి నిర్వచనం చెప్పాడు భగత్ సింగ్. ఇప్పుడు ఈ తిరోగమన శక్తుల మూలంగా దేశం దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఒక మతస్థుడికి మరో మతస్థుడు శత్రువు అన్నట్లుగా ఉంది. ఎదుటి వ్యక్తి ముస్లిం అయితే చాలు, అతడిని చంపడానికి హిందువులకు వేరే కారణం అక్కరలేదు. ఎదుటివాడు హిందువైతే చాలు, అతడిని చంపటానికి ముస్లింలకు వేరే కారణం అవసరం లేదు. అలాగే సిక్కులు కూడా. మరి ఈ స్థితి మనుషులను ముక్కలు చేయడం తప్ప ఒక్కటిగా నడిపించగలదా? దీన్ని అడ్డుకోవడం, అధిగమించడమే నేటి విప్లవకారుల కర్తవ్యం. నాడు లాహోర్లో చెలరేగిన మత కల్లోలాల నేపథ్యంలో ఆయన రాసిన మత కల్లోలాలు, వాటి పరిష్కారాలు అనే వ్యాసంలో ఈ విషయాలన్నీ సమగ్రంగా వివరించారు. సరిగ్గా 100 ఏళ్ల తర్వాత అవే పరిస్థితులు ఇప్పుడు దేశంలో కనిపిస్తున్నాయి. పైగా మతతత్వం అధికారంలోకి వచ్చి కూర్చుంది. ఈ స్థితిని అర్థం చేసుకోవడానికి, అధిగమించడానికి కావలసినంత అవగాహనను, చేతనను మనకు అందించిపోయాడు భగత్ సింగ్. వాటిని అందిపుచ్చుకోవాలి. నీతికి మూలం మనిషే కావాలి తప్ప మతం కాదు. ఇందుకు అవసరమైన చూపునిస్తారు భగత్ సింగ్. కావలసినంత బలమిస్తాడు. విధ్వంసమైన బతుకుల్ని విప్లవ కార్యాచరణకు నడిపించడమెలాగో వివరిస్తాడు. నిత్యం కాలం నుదుటిపై నిగనిగలాడే ఎర్రటి సింధూరంగా మనకు కనిపిస్తాడు భగత్ సింగ్. నేడు దేశంలో నిజం నిందలు మోస్తోంది. మతమౌఢ్యం, మతోన్మాదం మన పురోగతికి పెద్ద అడ్డుగోడలు. అవి దారిలో అనేక ఆటంకాలు సృష్టిస్తాయి. మనం వాటిని పక్కకు నెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. మతాలన్నింటిలో కనిపించే మూఢ విశ్వాసాలు, ఛాందస భావాలను, సంకుచిత ధోరణులు మనుషుల దోపిడీకి కారణమవుతున్నాయి. మతం దోపిడీదారుల చేతుల్లోని ఒక సాధనమని ఆయన ఆనాడే గ్రహించాడు. మతమౌఢ్యాన్ని విడనాడాలి. మత మౌఢ్యం వల్ల సమాజంలో కలిగే నష్టాన్ని అందరూ గుర్తించాలి అని నినదించాడు. కాబట్టే 1924లో తన 17 ఏళ్ల వయసులోనే విశ్వమానవ సౌభ్రాతృత్వం అనే అద్భుతమైన రచన చేశారాయన. అందులో ప్రపంచంలోని మానవులందరూ ఒకటే, ఎవరు మరెవరికి పరాయి కాదు అంటాడు. నలుపు తెలుపు, నాగరికులు అనాగరికులు, పాలకులు పాలితులు, ధనిక పేద, అగ్రవర్ణాలు అంటరాని వర్గాలనేవి ఉనికిలో ఉన్నంతకాలం విశ్వమానవ సౌభ్రాతృత్వం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించాడు. ఆ వయసులో ఎవరైనా అంతటి ఆలోచనాపరులై ఉంటారని ఊహించగలమా? కానీ ఆయన అలాంటి ఆలోచనలు కలిగి ఉండటమే కాదు, వాటి ఆచరణకు జీవితాన్నే అంకితం చేశాడు. మనిషి అసలు గుణం ప్రేమ, సహజీవన సౌందర్యం ఆయనది. అంతేకాని కులము మతము కాదు అని చెప్పదలుచుకున్నాడు భగత్ సింగ్. జనజీవితంలో అత్యంత సహజమైనవిగా ఉన్న లౌకిక విలువల పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించాడు. 1926లో నౌజవాన్ భారత్ సభ స్థాపన ద్వారా భగత్ సింగ్ తన ఆలోచనలకు నిర్మాణ రూపమిచ్చాడు. ప్రజల కోసం, ప్రజల చేత విప్లవం సాధించడం సభ లక్ష్యంగా ప్రకటించాడు. ఈ లక్ష్య సాధనలో మతం మన పురోగతికి అతిపెద్ద ఆటంకమని సభ ప్రణాళికలో నిర్దిష్టంగా పేర్కొన్నాడు. విభేదాలు పక్కన పెట్టి ఒక ఉమ్మడి ఎజెండాతో సవాల్ను ఎదుర్కోవడానికి మనకిప్పుడు భగత్ సింగ్ మళ్ళీ కావాలి. ఆయన విప్లవ స్ఫూర్తి మనలో నిండిపోవాలి. ఈరోజు మనం భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఆయన మనకందించిన విప్లవ భావాలే కాదు, సమసమాజ స్థాపనకు ఆయన ఆచరించిన విధానాలను తెలుసుకున్నాం కదండి. మరిన్ని చక్కని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.